పరము నుండి దిగి వచ్చిన పావుర స్వరము, భోజనావళికి పరిశుద్ధాత్మవరము, ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము, దేవదేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున మా శుభములు. ఈ సమయంలో పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం ముందు ఒక మధుర గీతంను వీక్షిద్దాం. ఊహకు అందనిది నీ ప్రేమ ఉన్నతమైనది, ఊహకు అందనిది నీ ప్రేమ ఉన్నతమైనది, అవధులు లేనిది అంతమే లేనిది అక్షయమైనది నీ ప్రేమ, అవధులు లేనిది అంతమే లేనిది అక్షయమైనది నీ ప్రేమ, కడవరకు నడిపించునది కరుణామయుని కల్వరి ప్రేమ, కడవరకు నడిపించునది కరుణామయుని కల్వరి ప్రేమ, నీ ప్రేమే నా గానము యేసయ్యా, నీ ప్రేమే నా ధ్యానము యేసయ్యా, నీ ప్రేమే నా గానము యేసయ్యా, నీ ప్రేమే నా ధ్యానము యేసయ్యా. నన్ను వెంటాడినది నీ ప్రేమ, నన్ను రక్షించినది నీ ప్రేమ, నన్ను వెంటాడినది నీ ప్రేమ, నన్ను రక్షించినది నీ ప్రేమ, ప్రాణమిచ్చినది నీ ప్రేమ, ప్రాణమిచ్చినది నీ ప్రేమ, నన్ను బ్రతికించినది నీ ప్రేమ, నన్ను బ్రతికించినది నీ ప్రేమ, నీ ప్రేమే నా గానము యేసయ్యా, నీ ప్రేమే నా ధ్యానము యేసయ్యా, నీ ప్రేమే నా గానము యేసయ్యా, నీ ప్రేమే నా ధ్యానము యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున, అదేవిధంగా సియోను ప్రార్థనా మందిరం యొక్క విశ్వాసుల తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ కుటుంబంలో ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘశాంతి, సమాధానము కలగచేసి ఆయన దీవెనలతో మిండుగా మీ కుటుంబాలతో నింపాలని, మీ జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని, 2015 సంవత్సరం కంటే ఈ 2016 సంవత్సరం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువులో మీరు ఇంకా బలంగా వేరుపారి దేవుని కోసము మీరు ఉపయోగపడాలని మరి నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. కనుక ఈ 2016 సంవత్సరంలో దేవుడి మీద మీరు ఆధారపడి ఇంకను ఆయన యొక్క రాకడ కోసం మీరు కనిపెట్టేవారుగా ఉండాలని మిమ్మల్ని ధైర్యపరుస్తూ మరొకసారి మీ అందరికీ
మా కుటుంబం తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నూతన సంవత్సరం సందేశంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవా యేసయ్య మీకు వందనాలు. మరొకసారి నాయన తండ్రి, మీ అమూల్యమైన మాటలు ధ్యానించటానికి మీరు మాకు దయచేసిన ఈ చక్కని సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి మీకు వందనాలు నాయన. అవును నాయన తండ్రి, నీ మాటలు జీవము గలవు నాయన తండ్రి. గడిచిన 2015 సంవత్సరం అంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ 2016 సంవత్సరంలోనికి ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతకాలము మా పట్ల మీరు జరిగిస్తున్న, మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాలు బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకను మీకు సాక్షులుగా మేము జీవించడానికి కృపను దయచేయండి నాయన. ఈ సమయంలో మీ యొక్క నాయన వాక్కును వినటానికి సిద్ధంగా ఉన్న వారి జీవితాల్లో ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలింపచేసి అభివృద్ధి చేసి అనేక మందికి దీవెనకరంగా వారిని నిలబెట్టమని మరొకసారి నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీరు సంధించి వారి జీవితాల్లో ఆత్మీయ మేలులతో మీరే వారిని తృప్తిపరచమని, వాక్యం విత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ముందుగా నాతో మాట్లాడి నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని మరొకసారి వాక్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన తండ్రి, మీరే మా జీవితాల్లో వాక్యాన్ని ఫలింపచేసి అభివృద్ధి చేయమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజున దేవుని వాక్య భాగం కోసం నేను ఎంచుకున్నటువంటి అంశము, సంవత్సరం అంతయు మనపై కనుదృష్టి నిలిపే దేవుడు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరానికి దేవుడు మరి మీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా మీరు దీన్ని భావించి మరి మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలని మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. సంవత్సరం అంతయు మనపై దృష్టిని నిలిపి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మూల వాక్యముగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం గ్రహించగలిగింది ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి మన యొక్క దేవాతి దేవుడైనటువంటి దేవుని యొక్క కన్నులంట సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు, అంటే సంవత్సరం అంతా మనపై నిలుపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి, ఆదరణ చేకూర్చేటువంటి వాక్యమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిజమే, దేవుని యొక్క కనుదృష్టి మనపై లేకపోతే ఈ రోజు వరకు మనం బ్రతికుండే వారం కాదు. 2015 సంవత్సరం అంతా దేవుడు తన కనుదృష్టి మనపై ఉన్నది కనుక మనం బ్రతికి ఉండగలిగాం. అందుకని ఈ 2016 సంవత్సరంలో కూడా మనము ఆనందించగలుగుతున్నాము. అనేక మంది మనం చూసినట్లయితే దేవుని యొక్క కనుదృష్టి వారిపై నుంచి తప్పించాడు కనుక ఈనాడే అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ మనలో ఏ మంచి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి ఇంకనూ మన ఆయుష్ పొడిగించి దేవుడు మరలా మరొక సంవత్సరాన్ని మనం జీవించడానికి, ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహించాడు. అంత మాత్రమే ఆయన కృపను అనుగ్రహించడమే కాకుండా ఆయన ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరం అంతా, సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం వరకు నా కనుదృష్టిని మీపై ఉంచి మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి దేవుడో మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఆరాధించేటువంటి మన దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. అంటే కునుకుపాటు లేకుండా మనల్ని కాచి కాపాడుతున్నాడు. 2015 సంవత్సరంలో ఏ విధంగా సంవత్సరం అంతా మనల్ని కాపాడాడో అదే రీతిగా ఈ సంవత్సరము కూడా దేవుడు మన పట్ల తన యొక్క కనికరాన్ని చూపించి మనల్ని నడిపిస్తానంటున్నాడు, మనకి తోడుగా ఉంటానంటున్నాడు. మన చేయి పట్టుకొని మన దృష్టి మనపై ఉంచి దేవుడు నడిపిస్తానంటున్నాడు. ఈ సమయంలో దేవుడు తన కనుదృష్టిని ఎవరిపై ఉంచుతాడో, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది, అసలు దేవుని దృష్టి మన మీద పడాలంటే అసలు దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందో ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు చూపించి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే, మూలుగుచున్న వారిపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ఈనాడు మనం సమాజంలో చూసినట్లయితే అనేక మంది ఇటువంటి మూలుగుతున్న పరిస్థితిలో ఉన్నారు.
అంటే మానవులు సహజంగా రోగంతో ఉన్నప్పుడు మూలుగుతూ ఉంటారు. ఆ మూలుగుల నుంచి చెప్పట్లేదు, కానీ ఈనాడు అనేక మంది మనుషులు రోగాల చేత మూలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనుషుల మాటలకి, వారి యొక్క చేష్టలకి మూలుగుతూ, అంటే కృంగిపోయి కృషించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా పాపములో వారు ఉండి మూలుగుతున్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ సమయంలో నీవు రోగములో ఉన్నా, మనిషి యొక్క మాటలకి నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా, లేకపోతే నువ్వు పాపములో ఉండి నువ్వు ఎలాగ బయటపడాలని మూలుగుతూ దేవుని మీద కనిపెట్టుకునేవారుగా మీరు ఉండి ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఎటువంటి మూలుగుచున్న పరిస్థితిలో ఉన్నా మీ మూలుగులను దేవుడు ఆలకించి, దేవుడు మీ మూలుగుల నుంచి మిమ్మల్ని విడిపించాలని ఆశపడుచున్నాడు. మన వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన 102, 20, 21 వచనాలు మనం చూసినట్లయితే, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైనటువంటి పరిశుద్ధాలయం నుండి ఆయన వంగి చూచున్నాడని మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చూచి ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడంటే చెరసాల్లో ఉన్నటువంటి, అంటే బంధకాల్లో ఉన్నటువంటి వారిని అదేవిధంగా చావునకు విధింపబడి, అంటే చావుకు దగ్గరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి ఆయన ఇష్టపడుచున్నట్టుగా, ఆయన వారిని చూచున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ విధంగా ఎటువంటి పాప బంధకాల చెరల్లో మీరు ఉన్నా కూడా, మరి ఎటువంటి రోగంతో మీరు బాధపడుతూ మరణ పడకలపై మీరు మూలుగుతున్నటువంటి స్థితిలో మీరు ఉన్నా, దేవుడు ఈ రోజున ఈ సంవత్సరంలో మరలా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, కనుదృష్టిని మీపై నిలుపుతానంటున్నాడు. కనుదృష్టిని మీపై నిలుపుతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో మరి అనేక మంది భక్తులు వారు మూలుగుతున్నప్పుడు దేవుడు వారి యొక్క మూలుగులను విని వారిపై కనుదృష్టి నుంచి వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో మనం చూసినట్లయితే 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో మరి వారు చేయగలిగినటువంటి పనుల కంటే మరి మితమైనటువంటి పనులు చేస్తూ మరి వారు ప్రాణాన్ని విసికించినప్పుడు వారు మూలుగుతూ వారు దేవునికి పెట్టినటువంటి మొర, వారు మూలుగులను విని దేవుడు వారిని విమోచించటానికి మోషేని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క మూలుగులను విని దేవుడు వారిని విమోచించినట్లుగా మనం చూస్తున్నాము. వారిలాగా మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో. ఎన్ని సంవత్సరాలుగా ఇటువంటి స్థితిలో మీరు ఉన్నారో లేదో, ఈ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజున మరలా వాగ్దానం చేస్తున్నాడు, మీరు మూలుగుచ్చినటువంటి మీ స్థితిలో నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఈ విధంగా మరి వక్షవాయుతో బాధపరిచినటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన కూడా మూలుగుచూ ఉన్నాడు. ఏ సహాయం దొరకక మరి ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఆ విధంగా మూలుగుచున్నటువంటి స్థితిలో ఆ విధంగా దేవాలయం దగ్గర ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మూలుగులను విని తన జీవితంలో కార్యం చేసి తనని లేపినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే హన్నా జీవితంలో కూడా మనం చూసినట్లయితే గర్భఫలం లేక మందిరంలోనికి వెళ్ళి మూలుగుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆమె యొక్క మూలుగులను విని దేవుడు ఆమె ఆశించిన రీతిగా, దేవుడు తను కోరుకున్న రీతిగా మగబిడ్డని మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఈ సమయంలో నీవు దేని బట్టి మూలుగుతున్నావో నాకు తెలియదు. ఏ మూలుగుచున్న పరిస్థితిలో నీవు రోగాన్ని బట్టి నువ్వు మూలుగుతున్నావో, నీ యొక్క పాప బంధకాన్ని బట్టి నీవు మూలుగుతున్నావో, మనుషుల మాటలకి నువ్వు మూలిగే స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజున తన యొక్క కన్ను దృష్టిని మూలుగుచున్నటువంటి వారిపై ఉంచి ఈ సంవత్సరం అంతా మీ యొక్క తన కన్ను దృష్టిని ఉంచడమే కాకుండా మిమ్మల్ని విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మొట్టమొదటిగా దేవుడు కన్ను దృష్టిని ఎవరి మీద ఉంచుతాడంటే మూలుగుచున్నటువంటి వారిపై ఆయన కన్ను దృష్టిని నిలుపుతానంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిపై తన కన్ను దృష్టిని నిలుపుతాడంటే కరువులో ఉన్నటువంటి వారిపై దేవుడు కన్ను దృష్టిని నిలుపుతానని వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కరువులో ఉన్నటువంటి వారిపై దేవుడు కన్ను దృష్టిని నిలుపుతున్నాడు. ఈ రోజున మనం చూసినట్లయితే అనేక మంది కుటుంబాల్లో నిండుకున్న పరిస్థితులు మనకు కనబడతాయి. రేపు ఎలాగ నాకు గడుస్తుందా? కొంతమంది ఇళ్ళలో మనం చూసినట్లయితే కనీసము ఒక్క పూట కూడా కడుపు నిండా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారిని అనేక మందిని చూస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా ఆ విధంగా నిండుకున్నటువంటి పరిస్థితిలో మీరున్నారేమో, కరువులో మీరున్నారేమో. ఈ సమయంలో కరువులో ఉన్నటువంటి వారిపై ఆయన కనుదృష్టిని నిలుపుతారని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన 33:18
18-19 వచనాల్లో మనం చూసినట్లయితే, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచిచున్నది అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే కరువులో నాయన వారిని సజీవులుగా కాపాడటానికి, కరువులో ఉన్నటువంటి వారిని కాపాడటానికి యెహోవా కనుదృష్టి ఆయన మీద భయభక్తులు కలిగి కరువులో నుంచి విడిపించటానికి దేవుని వైపు చూసేటువంటి వారిపై దేవుడు నిలుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా కరువులో మీరున్నారేమో, ఏ విధంగా ఎటువంటి కరువులో మీరున్నారో నాకు తెలియదు, మీ కుటుంబంలో నిండుకున్నటువంటి పరిస్థితి ఏది ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని మీరు మనం చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని విమోచిస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి శరాపాతు విధవరాల్ని మనం తీసుకున్నట్లయితే ఆమె నిండుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు అక్కడ మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్తను పంపించి అక్కడ ఆమె కరువులో దేవుడు సమృద్ధిని కలుగచేసినట్లుగా దేవుడు ఆమెపై కనుదృష్టి నుంచి మరి ఆ కరువు కాలంలో కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో నీ కుటుంబాల్లో కూడా నిండుకున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు, ఎలాగ రేపు గడుస్తుందని ఆలోచన చేయని అవసరం లేదు. ఎందుకంటే మీరు కరువులో ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రభువా నేను ఈ కరువులో ఉన్నాను ప్రభువా, నాయన తండ్రి సరైన తిండి లేక నేను జీవిస్తున్నాను ప్రభువా, నా ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నటువంటి మీరు నన్ను కూడా పోషించండి ప్రభువా, నా కరువులో నుంచి నన్ను విడిపించమని అడిగినప్పుడు ఏ విధంగా ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడో మనని కూడా పోషిస్తాడు. కరువు కాలంలో ఏ విధంగా మనం చూసినట్లయితే విధవరాల్ని దేవుడు ఏ విధంగా పోషించాడో మనను కూడా పోషిస్తాడు. ఈ రోజున ఆ విధంగా దేవుడు రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరిపై కనుదృష్టి నిలుపుతానంటున్నాడంటే కరువులో ఉన్నటువంటి వారిపై కనుదృష్టి నిలుపుతానంటున్నాడు. మొట్టమొదటిగా మూలుగుచున్నటువంటి వారిపై కనుదృష్టి నిలుపుతానంటున్నాడు. రెండవదిగా కరువులో ఉన్నటువంటి వారిపై కనుదృష్టి నిలుపుతానంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరికైతే దేవుని యొక్క మందిరంపై ఆశ వారు కలిగి జీవిస్తారో వారిపై కనుదృష్టిని దేవుడు నిలుపుతానంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మందిరం పట్ల మక్కువ కలిగి ప్రేమ కలిగి మందిరాన్ని ప్రేమించే వారిగా ఉంటారంటే వారిపై కనుదృష్టిని నిలుపుతానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 రాజులు 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమున నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమున అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాననియు నా దృష్టి అంతయు నా మనసంతయు ఎల్లప్పుడూ అక్కడే ఉండునన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఎవరికి దేవుని యొక్క మందిరం పట్ల ఆశ కలిగి ఉంటుందో వారిపై దేవుడు కనుదృష్టి అక్కడ వారిపై ఉంచుతానని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని మరి నిర్మించిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మందిరములో నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుందని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే దేవుని యొక్క మనసు ఆయన యొక్క దృష్టి అంట మందిరం మీద ఉంటుందంట. కాబట్టి ఎవరైతే మందిరాన్ని ప్రేమించి మందిరంలోనికి వస్తారో ఆయన కనుదృష్టి మందిరంలో ఉన్నటువంటి వారి మీద పడుతుంది. అందుకనే ఈనాడు అనేక మంది మన సమాజంలో మనం చూసినట్లయితే పుట్టుకున్నప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి వారు కూడా ఆదివారము దేవుని యొక్క మందిరం రావడానికి చాలా మంది అశ్రద్ధ చేసేవారుగా ఉంటారు. మనము వాస్తవంగా ఏంటంటే దేవుని యొక్క మందిరాల్లోకి మనం రాకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉండనీయకుండా మనం తప్పించుకుంటామని అర్థము. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు స్వయాన చెప్తున్నాడు, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుందని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క మనసు దృష్టి మందిరంలో ఉంటుంది. కనుక మనము ఏ కష్టాలతో మందిరానికి వెళ్ళినా, ఏ ఇబ్బందులతో వెళ్ళినా, ఏ రోగాలతో వెళ్ళినా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో, ఎటువంటి అప్పు బాధల్లో వెళ్ళినా, ఎటువంటి కోర్టు సమస్యలతో ఆయన సన్నిధికి మనం వెళ్ళినా మనము ఆయన దృష్టిలో పడతాము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి మన కష్టాలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. కీర్తన 27:4 వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే
ఏమని చెప్తున్నాడంటే కీర్తనాకారుడు తన యొక్క వాంఛ ఏంటంటే, నేను దేవుని ఒక్క వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను, ఆయన ప్రసన్నతను నేను చూడాలని, ఆయన యొక్క ఆలయంలో ధ్యానించాలని, నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నేను నివసించాలని నేను కోరుచున్నాను అని చెప్తున్నాడు. కనుక ఈ సమయంలో ఇక్కడ ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాలి, దావీదు కలిగినటువంటి ఆశ వాంఛ మనకు కూడా ఉండాలి. కనుక మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క మందిరంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మనపై ఉంచి దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడిగా ఉంటాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఎవరిపై తన కనుదృష్టిని నిలుపుతాడంటే, చావునకు విధింపబడినటువంటి వారిపై దేవుడు కనుదృష్టిని దేవుడు ఉంచుతానట్లుగా మనం చూస్తున్నాము. ఈనాడు మనం చూసినట్లయితే ఏ మానవుడైనా కూడా చావునకు విధింపబడినటువంటి వాడే. అసలు దేవుడు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల్ని మరణించటానికి దేవుడు వారిని సృష్టించలా, కానీ వారు చేయవద్దన్నటువంటి పనిని చేయటం వలన, పాపము చేయటం ద్వారా వారు మరణం అనేటువంటి శాపాన్ని వారు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ మరణం అనేటువంటి శాపాన్ని ఈనాటి వరకు కూడా ప్రజలైనటువంటి మానవులైనటువంటి మనందరం అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈ సమయంలో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే, మనము ఒకవేళ చావునకు విధింపబడినటువంటి వారమే అయి ఉండొచ్చు, కానీ ఆ చావునకు విధింపబడినటువంటి వారిని కూడా దేవుడు మనల్ని తిరిగి లేపడానికి శక్తి గల దేవుడని మనం తెలుసుకోవాలి. కీర్తన 102, 20, 21 వచనాలు మనం చూసినట్లయితే, చావునకు విధింపబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైనటువంటి పరిశుద్ధాలయం నుండి వంగి చూచిన నీవు ఆకాశం నుండి భూమిని దృష్టించుచున్నాయని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చావునకు విధింపబడినారిని విడిపించటానికి ఈ రోజున దేవుడు, మనందరము కూడా ఒకానొక సందర్భంలో చావునకు విధింపబడినటువంటి వారమే. కానీ ఈ రోజున మనము చావుకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవులు ఏ ఒక్కరైనా కానీ మరణించాల్సిందే, అది ఎవరికైనా ఏ వయసులో అయినా కానీ చనిపోవాల్సిందే. కానీ మనకి చూసినట్లయితే మనకి మరలా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకున్నది. యేసు ప్రభు వారు ఏ విధంగా కల్వరి శిలువలో మరి అనేకమైన శ్రమలు సహించి వహించి ఆయన మరణించి పాతి పెట్టబడి చెప్పిన రీతిగా 3వ రోజున తిరిగి లేచి ఏ విధంగా సజీవుగా ఉన్నారో, ఆయన యందున్నటువంటి మనము కూడా, ఆయన విశ్వసించినటువంటి మనము కూడా, ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి మనను కూడా చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేపుతాడని మనం అర్థం చేసుకోవాలి. కనుక యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని, చావునకు విధింపబడినటువంటి వారిని విడిపించడానికి ఆయనకి ఈ లోకానికి వచ్చారు. ఈ సమయంలో అనేక మంది రక్షణ పొందిన వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా అనేక మంది రక్షణ పొందినటువంటి వారిని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, రక్షణ పొందిన వారికి మనం చూసినట్లయితే వారికి మోక్షం దొరుకుతుందని, ఇంకా రక్షణ పొందినటువంటి వారికి శిక్ష విధింపబడిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితాల్లో కూడా ఈ సమయంలో వాక్యం వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా రక్షణ పొందకుండా మీరు చావునకు విధింపబడినటువంటి వారుగా మీరున్నట్లయితే, ఆ నరకంలో నుంచి మీరు తప్పించబడాలంటే మీరు చేయాల్సిందల్లా ప్రభువా అని మనం ఆయన వైపు తేరి చూచినప్పుడు ఆయన చావునకు విధింపబడినటువంటి వారిపై కనుదృష్టిని నిలిపి వారిని విమోచించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ అందరినీ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. మీ జీవితాల్లో కూడా దేవుని ఈ సంవత్సరంలో మీకు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ మీపై ఉంచుతానంటున్నాడు. కనుక దేవుడు కనుదృష్టి మన మీద ఉన్నది కనుక మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎలాగ గడుస్తుందని విచారం చెందాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా దేవుడు మనకు చేసిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా 40 సంవత్సరాలు ఏ హాని లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా దేవుడు ఏ విధంగా నడిపించాడో, మనను కూడా దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించడమే కాకుండా ఆ పరమకాణంలో చేరేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉండి మన చేతులు పట్టుకొని నడిపిస్తాడు. కనుక ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాను. దేవుడు కనుదృష్టి మీపై ఉంచుతానంటున్నాడు. కనుక సంవత్సరం అంతా ఆయన వెలుగులో మీరు నడుచుకునే వారిగా ఉండాలని ధైర్యపరుస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరొకసారి ఈ నూతన సంవత్సరంలో నాయన తండ్రి, ఈ సందేశం ద్వారా నీ బిడ్డలను బలపరిచారని నేను నమ్ముచున్నాను నాయన తండ్రి. ఈ సమయంలో ఎవరు నాయన తండ్రి చావునకు విధింపబడిన వారై ఉన్నారు, ఎవరు నాయన తండ్రి మూలుగుచున్న పరిస్థితిలో ఉన్నారు, ఎవరైనా కరువులో ఉన్నారో నాయన తండ్రి,
ఎవరు నాయన తండ్రి ఎటువంటి నాయన దీన పరిస్థితిలో ఉన్నారు ఎరిగిన దేవుడు కనుక ఈ క్షణమే మీరైనా నీ బిడ్డల పట్ల కటాక్షాన్ని చూపించమడుచున్నాం, వారిని కనికరించమడుచున్నాం దేవా. వారిని కనికరించినైనా వారి ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి మీరే వారిని విడిపించమడుచున్నాం దేవా. మీ కనుదృష్టి నుంచి ఈ సంవత్సరం అంతా వారిపై, వారి కుటుంబాలపై ఈ కనుదృష్టి నుంచి, వారి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, శోధన వేదన బాధల నుంచి మీరు తప్పించి ఆయన ఈ సంవత్సరం అంతా మీ సన్నిధి, కాపుదల, భద్రత, రక్షణ ఎల్లప్పుడూ మీరు వారికి తోడుగా ఉంచి నాయన మీరే నడిపించమని మరొకసారి నాయన వాక్యం నాయన విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో మీ నాయన అద్భుత కార్యాలు ఈ సంవత్సరంలో జరిగించమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరాలు తెలియచేసుకుంటూ దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు శుభవార్త. ఎంసెట్ రాయలేకపోయినా, క్వాలిఫై కాకపోయినా ఇంజనీరింగ్ చదివే సదవకాశాన్ని మీకు కల్పిస్తుంది జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల. ఈ విద్యా సంవత్సరం నుండి SW3 ద్వారా ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. విద్యార్హత ఇంటర్ ఎంపీసీ కోర్సులు CSE, ECE, EEE, మెకానికల్, సివిల్. జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల, నందిగామ, కృష్ణా జిల్లా. విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ జీవి ప్రసాదరావు గారి స్వీయ పర్యవేక్షణలో 100% ఫలితాలు మరియు ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల. 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ తో కూడిన లైబ్రరీ, మంత్లీ సెమినార్స్, వర్క్ షాప్స్. SC, ST, BC, EBC, మైనారిటీ విద్యార్థులకు లక్షలోపు ఆదాయం కలిగిన వారికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సౌకర్యం. పేద ఓసీ విద్యార్థులకు ఫీజు రాయితీ. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం. విద్యార్థులకు క్యాంపస్ లోనే విడివిడిగా హాస్టల్ వసతి కలదు. నందిగామ పరిసర ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల, నందిగామ, కృష్ణా జిల్లా. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాం. మీ యొక్క విశ్వాసంలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తప్పక తెలియజేయగలరు. మీ కొరకు మేము అనుదినము ప్రార్థించదము. మా అడ్రస్: పాస్టర్ జి సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, సియోన్ ప్రార్థనా మందిరం, జీడీఎంఎం క్రాస్ రోడ్స్, డివిఆర్ కాలనీ ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్స్ 98492020